హాయ్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? మే 1 నుంచి యూకేలో రెంటర్స్ యాక్ట్ అని ఒక కొత్త యాక్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో రీసెంట్‌గా సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి న్యూస్ ఎక్కువ ఏంటంటే, స్టూడెంట్స్‌ని చాలామంది అంటే ల్యాండ్ లార్డ్స్ ఖాళీ చేస్తున్నారు అని చెప్పేసి చూస్తున్నాను నేను ఇన్‌స్టాలో అక్కడిక్కడ. మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు గానీ, జనరల్‌గా రెగ్యులర్‌గా రెంట్ పే చేసేటువంటి వాళ్ళని మోస్ట్ ప్రాబబ్లీ వెకేట్ అయితే చేయించరు. బట్ ఏంటసల రెంటర్స్ యాక్ట్ ఏంటి? ఎందుకు ల్యాండ్‌లార్డ్స్ భయపడుతున్నారు? సో, దీనివల్ల ల్యాండ్‌లార్డ్‌కి లాభమా? టెనెంట్‌కి లాభమా? ఈ పర్టిక్యులర్ విషయాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇదొక ఎక్స్‌ట్రా వీడియో జనరల్‌గా మామూలుగా నేను పెట్టేటువంటి వీడియోలు కాకుండా ఇదేంటంటే ఓన్లీ యూకే వాళ్ళ కోసం స్పెషల్‌గా చేస్తున్నాను అనమాట. సో, నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది. మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ ఉన్నారు కదా! ఇప్పటికిప్పుడు వాళ్ళకి ఎవిక్ట్ చేసేసి ఐ మీన్ నోటీస్ ఇచ్చి వెళ్ళిపోమని చెప్పేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇల్లు దొరకటం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి కదా! అందుకని కొంచెం దాని మీద అండర్‌స్టాండ్ చేసుకోవడం కోసం ఈ సబ్జెక్ట్ అనేది చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్చువల్‌గా కరెక్ట్‌గా చెప్పాలి అంటే టెనెంట్‌కే ఎక్కువ రూల్స్ ఉంటాయి యూకేలో. అంటే కొన్ని కొన్ని కథలు విన్న న్యూస్‌లో వాటిల్లో చూస్తే ఈవెన్ ఒక న్యూస్ రిపోర్టర్ గూడా ఆమె ఇల్లు ఎవరో ఆక్యుపై చేస్తే వాళ్ళని ఖాళీ చేయించడానికి చాలా కష్టపడిందంట. రెంట్ ఇవ్వక, ఇంట్లోంచి ఎళ్ళక, పోలీసుల ద్వారా, కోర్టుల ద్వారా ఎళ్ళటానికి. సో, జనరల్‌గా ఏంటంటే ఇక్కడ టెనెంట్‌కి ఎక్కువ రైట్స్ ఉంటాయి. ఒకవేళ అద్దె కట్టను అన్నా గానీ చెప్తుంటారు. మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు గానీ, ఇది న్యూస్ పేపర్ కటింగ్‌లో నేను ఒకసారి చదివాను అనమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్ కొంత ఉంటాయి కాబట్టి ఏంటంటే, ల్యాండ్ లార్డ్ ఎవరికైనా రెంట్‌కి ఇవ్వాలంటే భయపడతారనమాట. ఇదివరకేంటంటే రెగ్యులర్ ఫ్లో ఉండేది. స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, తర్వాత వాళ్ళు అలానే కంటిన్యూ అవుతుండేవాళ్ళు. అంటే ఒక బ్యాచ్ ఎళ్ళిపోతే ఇంకో బ్యాచ్ రావడం. జనరల్‌గా స్టూడెంట్స్ ఆక్యుపై చేసినటువంటి అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఎవరో ఒక రూమ్‌మేట్ ఎళ్ళిపోతే ఇంకో రూమ్‌మేట్ జాయిన్ అవ్వటము అలా జరుగుతా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళంతా షేరింగ్‌లో ఉంటుంటారు. తర్వాత గూడా కౌన్సిల్ కొన్ని రూల్స్ గూడా తీసుకొచ్చిందనమాట. ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఏంటి అంటే ఇల్లు నీట్‌గా ఉండాలి. అంటే ఇంట్లో ఎటువంటి హైజీన్‌కి సంబంధించినవి గానీ, లేపోతే ల్యాండ్‌లార్డ్ గనక మీ ఇల్లు కరెక్ట్‌గా పెట్టకపోతే వాళ్ళకి ఫైన్‌లు గూడా ఏసిన సందర్భాలున్నాయి. ఒక్కొక్కసారి 50,000, 90,000 పౌండ్లు ఫైన్‌లేసినటువంటి సందర్భాలున్నాయి. రీసెంట్‌గా కూడా మన ఒక ఇండియన్‌కి ఒకతనికి 90,000 పౌండ్సో ఎంతో ఫైనేశారంట. ఎందుకంటే ఒక ఇంట్లోనే సెక్షన్ చేసి ఇష్టం వచ్చినట్టు రెంట్‌కి ఇస్తున్నాడని జెప్పేసి. ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ఏంటంటే అద్దెకుండే వాళ్ళకి ప్రాపర్ ఇప్పుడు ఒకవేళ బెడ్‌లు ఇస్తే గనక ఎవ్రీ 6 మంత్స్ మార్చటమనో, లేకపోతే పెయింటింగ్ పోతే పెయింటింగ్ ఏయించడమో, ఇల్లు ఎప్పుడు గూడా నీట్‌గా ఉండాలి. అంటే ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఓనర్‌కుంటది. అందుకని ఏంటంటే రీసెంట్‌గా ఎవ్వరు గూడా విత్ ఫర్నిచర్ ఇవ్వట్లేదు. జస్ట్ ఎంప్టీ హౌస్ ఇస్తున్నారనమాట. అంటే అన్నీ నువ్వే కొనుక్కో, ఖాళీ చేసేటప్పుడు అన్నీ పడేసి ఎళ్ళిపో. ఫర్నిచర్ ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇదివరకు బెడ్లు అన్నీ ఇచ్చేవాళ్ళు. డైనింగ్ టేబుల్‌తో సహా. పొరపాటున బెడ్ పాడైందనుకోండి, ఎవ్రీ 6 మంత్స్ నా బెడ్ బాలేదంటే కంపల్సరీ ఆయన మార్చాలి. లేదంటే వీళ్ళు కంప్లెయింట్ చేస్తారనమాట. ఇలాంటి మెయిన్ హెడ్‌ఏక్స్ అన్నీ ల్యాండ్‌లార్డ్‌కి ఉంటాయి. సో, ఎక్కువ హెడ్‌ఏక్స్ ల్యాండ్‌లార్డ్‌కే ఉంటాయి. అద్దెకుండేవాడికి ఎప్పుడైనా గానీ రిస్క్ ఫ్రీ. కాకపోతే ఏంటంటే యాస్ లాంగ్ యాస్ మీరు జాగ్రత్తగా ఎవ్రీ మంత్ రెంట్ కడుతున్నారంటే మీకు ఎటువంటి ఇబ్బందయితే ఉండదు. ఇప్పుడు ఈ కొత్తగొచ్చేటువంటి రెంటర్స్ యాక్ట్‌లో ఏంటి ఎందుకు భయపడుతున్నారు ల్యాండ్‌లార్డ్ అంటే జనరల్‌గా ఇంతకుముందు ఒకవేళ ల్యాండ్‌లార్డ్ నోటీస్ ఇచ్చి మిమ్మల్ని పంపించాలనుకోండి. అంటే ఆయనకి ప్రాపర్టీ అవసరమో, లేకపోతే మీరు నచ్చలేదో, లేకపోతే ఎనీ రీజన్ మిమ్మల్ని పంపించాలి. మీరు రెగ్యులర్‌గా రెంట్ కడుతూనే ఉన్నారు. నో ప్రాబ్లమ్. మీరెక్కడ ఆయనకేం ట్రబుల్ చేయలే. బట్ స్టిల్ ఆయనకి మీరు నచ్చలేదు. లేకపోతే ఆయన ఇల్లు ఆయనకు గావాలి అన్నప్పుడు ఆళ్ళు 2 నెలల నోటీసో, 1 మంత్ నోటీసో మన అకార్డింగ్ టు ది అగ్రీమెంట్ ఏదైతే ఉందో ఆ నోటీస్ ఇచ్చి వాళ్ళని పంపించేస్తారనమాట. సో, ఇప్పుడేంటంటే నో ఫాల్ట్ ఎవిక్షన్ అనేది ఒకటి కొత్తగా వచ్చిందనమాట. సో, అది తీసేశారు. సో, ఇప్పుడు గనక మీరు రెంట్ రెగ్యులర్ కడుతున్నారు. ల్యాండ్‌లార్డ్ మిమ్మల్ని పంపిద్దాం అనుకుంటున్నాడు. సో, వచ్చి నోటీస్ ఇస్తాడు నువ్వు ఖాళీ చేయమని. నేను ఖాళీ చేయనని చెప్పొచ్చనమాట. సో, కొత్త టెనెన్సీ అగ్రీమెంట్‌లో ఉండేది ఏంటి అంటే, మీ దగ్గర ఏ ఫాల్టు లేకపోతే ల్యాండ్‌లార్డ్ ఫోర్స్‌ఫుల్‌గా మిమ్మల్ని ఎవిక్ట్ చెయ్యలేడు. అన్‌లెస్ అంటిల్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లో మీరు వెళ్ళిపోతాను అని అనుకుంటే తప్ప వాళ్ళని పంపించేటువంటి రైటు ల్యాండ్‌లార్డ్‌కి లేదు అనేది కొత్త రూల్ అనమాట. ఇంకొకటేంటంటే జనరల్‌గా టెనెన్సీ అగ్రీమెంట్ అనేది ఉంటది. 6 మంత్స్ లాకింగ్ పీరియడ్ అనేది ఉంటది. సో, ఇప్పుడు ఒక 1 ఇయర్ అగ్రీమెంట్ చేసుకున్నాం అనుకోండి. ఈ 1 ఇయర్ నువ్వు ఈ ఇంట్లో ఉండొచ్చు అని ల్యాండ్‌లార్డ్ మీతో అగ్రీమెంట్ చేసుకుంటే 6 మంత్స్ లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుందనమాట. అంటే ఏంటంటే 6 మంత్స్ వరకు
నువ్వు ఇల్లు మారడానికి లేదు. ఒకవేళ మారాలంటే నువ్వు 6 మంత్స్ రెంట్ ల్యాండ్‌లార్డ్‌కి కట్టి ఎళ్ళాలి. అంటే ఇట్స్ కాల్డ్ ఎ లాకింగ్ పీరియడ్. సో, మనం వచ్చాము, ఇంట్లో ఉంటున్నాము. ఒక 2 నెలల తర్వాత మనకి నచ్చలేదు. ఫర్ సమ్ రీజన్ లేకపోతే స్కూల్‌లో సీట్ ఎక్కడో వచ్చింది పిల్లలకి. ఇలాంటివి ఏమన్నా ఉంటే ఏంటంటే ఆ 6 మంత్స్ అయ్యే వరకు మాత్రం లాక్డ్. నో వే. యూ కాంట్ గెట్ ఔట్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఓకే. అది ఇప్పుడు లేదు. ఏంటి అంటే ఓన్లీ నువ్వు నోటీస్ 2 మంత్స్ నోటీస్ ఇచ్చేసి ఎనీ టైమ్ డ్యూరింగ్ యువర్ అసలు అగ్రీమెంట్‌కి వాల్యూ లేదండి చెప్పాలంటే. ఏంటంటే ల్యాండ్‌లార్డ్ ఇంతకుముందు 1 ఇయర్ అగ్రీమెంట్ రాసుకునేవాడు. 1 ఇయర్‌లో 6 మంత్సో కొంతమంది లాకింగ్ పీరియడ్ 1 ఇయర్ పెట్టుకుంటారు. అంటే 1 ఇయర్ తర్వాత గానీ నువ్వు కొత్తది ఇల్లు చూసుకొని వెళ్ళడానికి ఉండదనమాట. లేదంటే నువ్వు ఖాళీ చేయడానికి లేదు. అలాగా కొంతమంది 6 మంత్స్ ప్లస్ 2 మంత్స్ పెట్టుకుంటారు. అంటే 6 మంత్స్ లాకింగ్ పీరియడ్, 2 మంత్స్ వచ్చేసి నువ్వు నోటీస్ ఇచ్చి వెళ్ళాలన్నమాట. 8 మంత్స్ మనం ఇరుక్కుపోయినట్టు. అలాంటి ఆప్షన్స్ ఇక నుంచి ఉండవన్నమాట. సో, సింపుల్‌గా మీరు నోటీస్ ఇచ్చేసి 2 మంత్స్ నోటీస్ ఎనీ టైమ్ బయటికెళ్ళిపోవచ్చు. ఈ అగ్రీమెంట్లు, ఈ 6 మంత్స్ లాకింగ్ పీరియడ్‌లు ఇవన్నీ ఏం లేవు మే నుంచి. అదర్ దెన్ దట్ ఒకవేళ ల్యాండ్‌లార్డ్ గనక ఇప్పుడు ఆయనకి ఇల్లు అవసరం ఉంది, ఆయన షిఫ్ట్ అయిదాం అనుకుంటున్నాడో, లేకపోతే ఇంకోటో చుట్టాలు వద్దాం అనుకుంటున్నారో అని మీ అంతటా మీరు వెళ్ళిపోతే తప్ప వ్యాలిడ్ రీజన్ ఉంటేనే మీ టెనెన్సీని ఖాళీ చేయించవచ్చు. ఓకే. మీరు ఎవ్రీ మంత్ రెంట్ పర్ఫెక్ట్‌గా కడుతున్నంత కాలం మీకే ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు రెంట్ కట్టని పక్షంలో ఆబ్వియస్లీ ల్యాండ్‌లార్డ్ మిమ్మల్ని ఎవిక్ట్ చేయడానికి ఆయనకు ఉండేటువంటి రైట్స్ ఆయనకుంటాయి. జనరల్‌గా రెంట్ కట్టట్లేదు, ఎగ్గొడుతున్నారు అని చెప్పేసి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ల్యాండ్‌లార్డ్స్ ఎందుకు భయపడతారు అంటే ఒకవేళ మీరు గనక అడ్డం తిరిగి నేను రెంట్ కట్టను అని అంటే గనక మళ్ళీ వీళ్ళని ఖాళీ చేయించడానికి మనకి ప్రాబ్లం అవుతుందేమో అనే ఉద్దేశంతోని వాళ్ళు భయపడి ఏంటంటే ప్రస్తుతానికి మోస్ట్ ప్రాబ్లీ మరి స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఎందుకు ఖాళీ చేయిస్తున్నారు అంటే నేను అనుకోవటం ఏంటంటే కొంత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్స్, చెకింగ్స్ అవన్నీ చేయకపోతే గనక రేపు పొద్దున వీళ్ళు రెంట్ కడతారో కట్టరో, ఒకవేళ మనం వీళ్ళని ఎవిక్ట్ చేయాలంటే చేయలేమేమో అన్న ఉద్దేశంతోటి భయపడి ప్రస్తుతానికి స్టూడెంట్స్‌ని ఖాళీ చేయిస్తున్నారు అని నేను అనుకుంటున్నా. మరి అది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలీదు కానీ జనరల్‌గా కొంత సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే పార్ట్లీ ట్రూ అని అయితే నాకు అనిపించింది. అంటే కొంతమందికి నోటీసులు అయితే ఇస్తున్నారు. ఎవరికి అంటే వాల్నరబుల్ స్టూడెంట్స్ ఉంటారు కదా! జనరల్‌గా ఏంటంటే 1వ తారీఖు మనకు డైరెక్ట్ డెబిట్ పెట్టుకున్నాం. 1వ తారీఖు రెంట్ వెళ్ళిపోయింది కాకుండా కొంతమంది ఏంటంటే రెంటు క్యాష్ పే చేయటమో, లేకపోతే 5వ తారీఖు ఇస్తాం, 3వ తారీఖు ఇస్తాం, 4వ తారీఖు ఇస్తాం అని ఇవ్వడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. జనరల్‌గా ల్యాండ్‌లార్డ్‌కున్న అండర్‌స్టాండింగ్ మీద మనకి రెంటు వెళ్ళిపోతూ ఉంటదనమాట. కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్‌లో గనక మీరు ఇవ్వను అని ఇవ్వకపోయినా, కట్టను అని కట్టకపోయినా, సో జనరల్‌గా ఒక టెనెంట్‌ని ఖాళీ చేయించాలి అంటే కొంచెం ప్రాబ్లమ్ అవుతదనమాట. లేదు టెనెంట్ గనక నాకు ఇల్లు నీట్‌గా లేదు, ఫుడ్ వండుకునేటప్పుడు ఇక్కడ కిచెన్ అంతా హైజీన్ లేదు, అది లేదు, ఇది లేదు అని అనుకుంటే గనక ల్యాండ్‌లార్డ్‌కి ఫైన్‌లేసేటువంటి ఛాన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాగ టెనెంట్ ఫేవరబుల్ వచ్చింది కాబట్టి మీరేంటంటే తర్వాత రెంట్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇంక్రీజ్ చేయడానికి లేదు. ఇయర్లీ ఒక్కసారి మాత్రమే ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇలాంటి కొత్త రూల్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి ల్యాండ్‌లార్డ్ భయపడుతున్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక ఇల్లు రెంట్‌కి తీసుకున్నప్పుడు ల్యాండ్‌లార్డ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే గ్యాస్ సేఫ్టీ సర్టిఫికేట్. ఎందుకంటే గ్యాస్ అనేది బయట నుంచి సెంట్రల్ కనెక్షన్ వస్తుంది. మనం సిలిండర్లు పెట్టుకొని వాడం కదా ఇండియాలాగా. ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ గ్యాస్ లీక్ అవ్వట్లేదు అనేది ఒకటి. గ్యాస్ సేఫ్టీ సర్టిఫికేషన్ కంపల్సరీ ల్యాండ్‌లార్డ్ చేయించాలన్నమాట. దాంతోపాటు దానికి సంబంధించిన స్మోక్ అలారమ్స్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ అలారమ్స్ కానీ ఇవన్నీ కంపల్సరీ రూల్ ప్రకారం పెట్టాలన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా! మొన్న ఈ మధ్యన ఏదో ఎక్కడో హౌస్ బర్న్ అయిపోయి మన ఒక స్టూడెంట్ ఎవరో చనిపోయారు కదా! అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కాదు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇప్పుడు అమెరికాలో కూడా అదే కదా! ఎక్కువ స్టూడెంట్స్ అపార్ట్మెంట్లు కాలిపోతూ ఉంటాయి. ఎందుకు కాలిపోతూ ఉంటాయి అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు వల్నరబుల్‌గా ఉంటారు. వాళ్ళు చపాతీలు కాల్చుకుంటుంటే పొగలొస్తాయని చెప్పేసి స్మోక్ అలారం డిస్కనెక్ట్ చేస్తారు. సో మెయిన్ ఇండియా వాళ్ళు ఏంటంటే ఫుడ్. చాలామందికి నచ్చంది ఏంటి అంటే మన ఇండియా వాళ్ళు మనము వండుకునేటువంటి ఫుడ్ స్మెల్ ఎక్కువ వస్తుంది ఇల్లంతా అని అంటూ ఉంటారనమాట. ఈవెన్ దీని మీద జోకులు కూడా వచ్చినాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఒక ఇద్దరు ఇండియన్స్ నడుచుకుంటా వెళ్తుంటే స్మెల్ చూసి అరే నువ్వు ఇండియా నుంచా, నువ్వు అక్కడి నుంచా, నువ్వు ఆ ఊరు నుంచా, చికెన్ కర్రీ కదా, మటన్ కర్రీ కదా, పాలక్ పన్నీర్ కర్రీ కదా అని చెప్పేసి ఇట్లా వాసన చూసి అనేసి కొన్ని జోక్స్ కూడా మన మీద మన వాళ్ళే జోకులు చేస్తున్నారనమాట. యాక్చువల్‌గా అది ట్రూ. ఎందుకంటే చపాతీ చేసామంటే గుప్పున పొగొస్తుంది.
ఆ పొగొచ్చి ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటండి వాళ్ళు బిజీగా ఉంటారు, వెళ్తారు, కాలేజ్‌కి వెళ్తారు, వస్తారు, పార్ట్ టైమ్ జాబులు చేస్తుంటారు, అర్ధరాత్రులు, అపరాత్రులు వస్తుంటారు. ఆడు ఏదో టైంకి వస్తాడో 2 పరోటాలు, చపాతీలు వేసుకుంటాడు, టక్కన తిని పండుకుంటాడు. ఇక ఆ టైంలో ఏ 12కో వచ్చాడనుకోండి, ఆ టైంలో మోగుతా ఉంటది. పొగొచ్చి అది మోగిందనుకోండి, పక్కోడికి డిస్టర్బెన్స్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది డిస్కనెక్ట్ చేస్తుంటారనమాట. నేను చదివాను సోషల్ మీడియాలో ఇలా చేస్తుంటారు అని చెప్పేసి. మెయిన్ తర్వాత మన ఇళ్లల్లో ఇంకొకటేంటంటే దీపాలు పెడతారు, ఊదికడ్డీలు పెడతారు. పూజ చేశామంటే పెద్ద పెద్ద ఇట్లా పెట్టి పొగలు గుప్పున వస్తూ ఉంటాయి. సో, వాటన్నిటి వల్ల ఏంటంటే అలారం మోగుతది. అలారం డిస్కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతది అంటే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కాదు. ఎందుకంటే పొరపాటున ఫర్ ఎనీ రీజన్ ఎవరైనా మిస్టేక్ చేయడం వలన ప్రాపర్టీ బర్న్ అవ్వటమో ఏదో జరిగితే ఏమవుతదంటే మీకు ఇన్స్యూరెన్స్ రాదు. ఇన్స్యూరెన్స్ రాకపోతే ల్యాండ్‌లార్డ్ సఫర్ అవుతాడు. అందుకని ఏంటంటే ఇలాంటి హెడ్‌ఏక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏంటంటే ల్యాండ్‌లార్డ్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొత్తగా ఇప్పుడు ఎవరో ఇండియా నుంచి స్టూడెంట్ వచ్చాడండి. ఆళ్ళకి ఏం క్రెడిట్ హిస్టరీ ఉంటది? ఉండదు. వాళ్ళకి రెంట్ ఇవ్వాలి అంటే 6 మంత్సో, 8 మంత్సో ముందు అడ్వాన్స్ కట్టమంటాడు వాడు మొత్తం. ఎందుకు అంటే రేపొద్దున నువ్వు రెంట్ కడతావో కట్టవో గ్యారంటీ ఏంటి? మెయిన్ రీజన్ అదే అనమాట. ఇప్పుడేంటంటే ఇదివరకులాగా టెనెన్సీలు సింపుల్‌గా దొరకట్లేదు ఇల్లులు. ఎందుకు దొరకట్లేదు అంటే ఇల్లులు లేక గాదు. ప్రాబ్లమ్ ఏంటంటే భయము. వచ్చేటువంటి అద్దెకుండేటువంటి వాడు ఎలాంటి వాడొస్తాడో అన్న ఉద్దేశ్యంతోటి ప్రాపర్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి, ప్రాపర్ ఫైనాన్షియల్ చెక్ చేసి ఇస్తున్నారనమాట. అందుకనే ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైనా మీరు టైంకి రెంట్ కట్టకపోయినా, లేకపోతే ఎవడొస్తున్నాడో, ఎవడు పోతున్నాడో తెలియకపోయినా ఇందాక నేను చెప్పినట్టు ఒకడు రావటం, ఒకడు పోవటం, నెలకొకడు మారటం, 2 నెలలకోసారి ఉండటం, నేను ఉంటా, ఎళ్ళిపోతా అనడము, ఒక రూమ్‌లో నలుగురు, ఐదుగురు షేర్ చేసుకొని ఇల్లంతా పాడు చేయటము, చెత్త చెత్త చేయడము, రేపొద్దున కౌన్సిలర్లు వచ్చి చూస్తే ల్యాండ్‌లార్డ్‌కి ఫైన్ ఏయటము, ఇలాంటి హెడ్‌ఏక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్‌కి ఇవ్వటానికి భయపడుతున్నారనమాట. మన ఇండియాలో మీరు చూస్తూనే ఉంటారు కదా! బ్యాచిలర్సా? మేమియ్యం బాబు అంటారనమాట. ఎందుకు అంటే ఫ్యామిలీస్‌కి భయం బ్యాచిలర్స్ అంటే. వాళ్ళేదో తాగి గొడవలు చేస్తారు, అది చేస్తారు, ఊరికే ఇంటికి జనాలను తీసుకొస్తుంటారు, ఫ్రెండ్స్‌ని తీసుకుంటున్నారు. మన దగ్గర బ్యాచిలర్స్‌కి ఇవ్వబడదు అని బోర్డ్ పెట్టుంటదనమాట. సో, ఒకవేళ మన ఎళ్లి అడిగినా గూడా బ్యాచిలర్సా? మేమియ్యమమ్మా బ్యాచిలర్స్‌కైతే అంటారనమాట. సో, ఎందుకు అంటే అదొక మైండ్ సెట్ అట్లా పడిపోయింది. ఓహ్! బ్యాచిలర్స్ అంటే గొడవ చేస్తారు అని అని ఒక ఫీలింగ్ పడిపోయిందనమాట. సో, అందుకని బ్యాచిలర్స్‌కి ఇల్లు దొరకాలంటే చాలా కష్టం అనమాట. అదేదో మనకి ఒక సినిమా గూడా ఉంది గదా! నరేష్‌ది. ఒక ఏది అమ్మాయిలాగా యాక్ట్ చేస్తా ఉంటాడనమాట. 'బ్రహ్మానందం నరేష్' పేరు గుర్తు రావట్లేదు. సో, అలాగనమాట. సో, కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్ మీరు ఈ క్రెడిట్ హిస్టరీ బిల్డప్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగెటివ్ ఎక్కువ ఏమి చేయకండి మీరు. క్రెడిట్ హిస్టరీ బిల్డప్ చేసుకోవడానికి ఏంటి అంటే మీరు ఏదైనా కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వాడటము, దాన్ని మళ్ళీ కట్టటము, ఎక్కడ గూడా మీరు నెగెటివ్‌లోకి వెళ్ళకండి. నెగెటివ్ ఇన్ ద సెన్స్ ఫోన్ బిల్లులు ఎగ్గొట్టటాలు గానీ, లేకపోతే ఎక్కడైనా ఏమన్నా ఫైన్‌లు పడితే ఎగ్గొట్టటాలు గానీ, లేకపోతే ఏమన్నా ఫీజులు ఎగ్గొట్టటాలు గానీ, లేకపోతే రెంట్ ఒక మంత్ లేట్‌గా ఎయ్యటాలు గానీ, సో, ఇలాంటివన్నీ ఇక్కడేంటంటే ప్రతి రూపాయి మీరు బ్యాంక్ ద్వారా కట్టేటువంటి ఎవ్రీ సింగిల్ పెన్నీ గోస్ ఇంటు యువర్ క్రెడిట్ చెక్ అనమాట. అంటే ఏంటంటే మీరు ఒకవేళ ఏ క్రెడిట్ కార్డ్‌లోనో ఒక 100 పౌండ్లు వాడుకుంటే టైంకి కట్టారా లేదా? మీరు ఇప్పుడు 5వ తారీఖు కల్లా కట్టాలనుకోండి. మినిమమ్ బ్యాలెన్స్ ఏదో ఉంటది గదా! అది కట్టాలి. కట్టలేదు 7వ తారీఖు కట్టారు. మీకు ఫైన్ పడింది. అంటే ఏంటంటే మీ మీద ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతది. సో, సిబిల్ స్కోర్ అంటారు మన ఇండియాలో. ఇక్కడ గూడా రకరకాల ఉన్నాయి. చాలా ఎక్స్‌పీరియన్ అని, అదని, ఇదని. సో, ఇలాగ మీరు క్రెడిట్ స్కోర్ పెంచుకోవటానికి ట్రై చేస్తే మీకు రెంట్లు ఈజీగా దొరుకుతాయనమాట. సో, ఒకవేళ మీకెవరికైనా నోటీసులొచ్చి మళ్ళీ కొత్తగా ఎళ్ళాలన్నా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు రెంట్ కరెక్ట్‌గా కడతారా? కట్టరా? అనేదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్‌లు గానీ, మీ ఫైనాన్షియల్‌కి సంబంధించినవి గానీ అన్నీ కరెక్ట్‌గా పెట్టుకోండి. ఒకవేళ ఎవరికైనా ఇలాగ నోటీస్ గనక వస్తే మీరు మళ్ళీ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికెళ్ళి ఇంకో ఇల్లు ఎత్తుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఎటు బయటొచ్చినా మీరు ఉండాలి కాబట్టి. బట్ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది ప్రాపర్‌గా రెంట్ కడతాము, కట్టే వాళ్ళనే చూసుకోండి. మీ రూమ్‌లో మీతో పాటు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే టైంకి జాబ్ చేసి మీకు రెంట్‌కి ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇండియా నుంచి పర్ఫెక్ట్‌గా తీసుకొచ్చి ఇప్పించే మీకు టైంకి ఇచ్చేవాళ్ళు. అరే! నేను నెక్స్ట్ వీక్ ఇస్తారా? నాకు జాబ్ లేదు. లేకపోతే ఆ నెక్స్ట్ వీక్ ఇస్తారా? నాకు పేమెంట్ పడలేదు. ఇలాంటివన్నీ లేకుండా ఉండేవి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్టిక్యులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. మీకు ఎవరికైనా వర్త్ అనిపిస్తే కొంచెం ఈ వీడియోని ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.